జై గురుదేవ. ఆ పరమాత్ముడికి, ఆ విశ్వానికి అందరికీ శతకోటి నమస్కారములు. మీ అందరికీ వేల వేల నమస్కారములండి. నేను 15 సంవత్సరాలుగా ఈ ధ్యానాన్ని చేస్తున్నాను. అసలు ధ్యానం అంటే ఏంటో తెలియని పరిస్థితిలోని నేను ధ్యానాన్ని నేర్చుకోవడం జరిగింది. ఎందుకంటే నాకేమీ తెలీదు. నిజానికి మాట్లాడడం కూడా నాకు సరిగ్గా చేత కాదు. నేనేమైనా తప్పులుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. ఎందుకంటే నా వయసు 62 సంవత్సరాలు. అయినా నేను ఇప్పటికీ చాలా ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నాను. దీనికి కారణం ఎవరంటే ఆ పరమేశ్వరుడే అని నా నమ్మకం. నా ఆత్మ గురువు కూడా ఆయనే. అలాగే నాకు బాబా గారంటే చాలా ఇష్టం. నన్ను చెయ్యి పట్టి నడిపించి ఈ స్థితికి తీసుకొచ్చింది నా ఆత్మ గురువు బాబా గారేనండి. ఆయన్ని తలుచుకుంటేనే చాలు నా మనసంతా ఆనందంతో నిండిపోతుంది. మౌనంతో మాటలు కూడా రావు. అంతటి అనుబంధం ఆయనకి నాకు మధ్యలో. ఈ సందేశాలన్నీ ఇచ్చేది కూడా ఆయనే అని నాకు గట్టి నమ్మకం. ఈరోజు నేను ఈ స్థితిలో మీ ముందు నుంచున్నాను అంటే, మాట్లాడుతున్నాను అంటే ఆయనే నా వెన్నంటి ఉండి నన్ను నడిపిస్తున్నాడు. మనసా, వాచా, కర్మణ నేను ఆ పరమాత్ముడికి 100% సరెండర్ అయి ఉన్నాను. ఎందుకంటే నిజానికి నాకు చదువు రాదు, భాష రాదు, ఏది రాదు. నేను చదువుకున్నది 7థ్ క్లాస్ మాత్రమే. నాకు మాట్లాడడం సరిగ్గా రాదు. కానీ నేను ఈరోజు ఈ స్థితిలో ఉండి మీతో మాట్లాడుతున్నాను అంటే దానికి కారణం ఆయనే కదండీ మరి. ఆయన నాకు అంతర్ముఖంగా ఎన్నో సందేశాలిస్తూ ఉంటారు. నా చేత అలాగే 350 పాటలు కూడా రాయించారండి ఆయన. మిడ్‌నైటు నన్ను తట్టి లేపి "నువ్వు రాయి" అని చెప్తారు. నేను వెంటనే పెన్ను, కాగితం ఎప్పుడూ నా పక్కనే ఉంటాయండి. నేను రాయడం స్టార్ట్ చేయగానే ఆయన ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు. అందులో అక్షరాలు తప్పొచ్చినా సరే, "ఇక్కడ అక్షరం తప్పొచ్చింది చూడు" అని చెప్తారండి. చూస్తే నిజంగా అక్కడ అక్షరం తప్పుంటుంది. అలాగే ఒక్కరోజు నేను అలసిపోయి పని వాళ్ళు పడుకున్నప్పుడు ఆహ్, కొంచెం రాసి పడుకుండిపోతాను అలాగా. మళ్ళీ తిరిగి మొన్నాడు రాత్రి నేను చూసేసరికి నేను రాసినవే ఉంటావి. కానీ భావాలన్నీ వేరైపోయి ఉంటాయి. అంటే అక్కడ నా రైటింగే. నేను రాసిందే. కానీ రాసింది నేను కాదు. నేను ఎక్కడి వరకు రాసానో నాకు గుర్తుంది. మిగతాదంతా ఆయన కంప్లీట్ చేయడం జరుగుతుంది. అలాగే ఆయన చాలా పాటలు రాశారండి. ఆ చెప్పే సమయంలో ఎవరో ఒక గురువు నాలో వాకిన్ అవుతూ ఉంటారండి. ఈ దేహాన్ని నేను ఒక వాహనంగా గురువులకి, ఆ యూనివర్స్‌కి నేను అప్పచెప్పడం జరిగిందండి. ఈ దేహానికి కావాల్సిన అన్నీ వాళ్ళే చూసుకుంటూ ఉంటారు. చెప్పాలంటే ఈ అనుభవాలు ఎన్నో ఉన్నాయి. నేను తప్పనిసరిగా మీతో అవన్నీ పంచుకుంటాను. అందరూ కూడా సాధన చేసి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే శరీరం చేత గాని, మాట వలన కానీ ఏదైనా సరే అంతా నడిపించేది అంతా ఆయనని నా నమ్మకమండి. ఏ కర్మలు కూడా మనల్ని తాకలేవండి. కర్మలు ఉన్నా కూడా వాటిని తొలగించే శక్తి ఆ పరమాత్ముడికుంది. నాకు ఎన్నో మెసేజెస్ వస్తూ ఉంటాయండి. అవి అంతర్ముఖంగా వాయిస్ రూపంలో వినిపిస్తూ ఉంటాయి. నేను ధ్యానం చేసుకుంటుంటే నాతో పాటు వచ్చి గురువులు కూడా కూర్చుంటారు. ఇలా ఎన్నో ఎన్నో చెప్పలేని అనుభవాలు నా జీవితంలో జరుగుతున్నాయి. అవన్నీ కూడా మీకు నేను తెలియజేసుకుంటానండి. ఈ రోజుకి
ఇక్కడితో ఆపేసుకుందామండి. మళ్ళీ తిరిగి ఇంకొక ఆడియో రికార్డింగ్‌లో మనం మాట్లాడుకుందామండి. ఆ విశ్వానికి, గురువులకి అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.